అందరికీ నమస్కారం. ఇక్కడికి నా కోసం వచ్చిన ఆడియన్స్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన మీడియా మిత్రులు కానీ, మేడం థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ ట్రైలర్ లాంచ్ చేసింది చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక మంచి మూవీ, ఒక చెరసాల అనే మూవీ. దీని నుంచి నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక బాండింగ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దాని మీద మనం చేసిన మూవీ. చాలా మంచి ప్రయత్నమే అనుకోవచ్చు. నాకు దొరికిన ప్రొడ్యూసర్స్కి స్క్రిప్ట్ చెప్పగానే ఫస్ట్ సినిమా తీస్తున్నాను మ్యామ్ అనగానే, కత్తిరంజమ్మ మ్యామ్ ఏం స్క్రిప్ట్ తీస్తావు, ఏం తీస్తావు, ఏమీ అడగలేదు. సరే తీయండి, నేను సపోర్ట్ చేస్తాను అన్నారు. ఏదో ఊరికే చెప్తారు. జనరల్గా నేను చాలా మీటింగ్స్కి వెళ్ళాను, అక్కడ వాళ్ళ నైట్ చెప్తారు, 1 year తర్వాత కూడా ఏం అది యాక్షన్ ఉండదు. బట్ మేడం చెప్పారు, వెంటనే అమౌంట్ కూడా మూవ్ చేశారు. నాకు వెంటనే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. ఇంకా టీంని అంతా స్టార్ట్ అప్ చేస్తూ ఉన్నాను, ఆడిషన్స్ తీసుకోవడం అవన్నీ. మా బ్రో శ్రీజిత్ బ్రో వల్ల 99% చేయడానికి మాకు ఒక పెద్ద అంటే ఇంకా నిష్కల, ఇంకా మా టీం మెంబర్స్ అందరూ దొరకగానే పిచ్చ కాన్ఫిడెంట్ వచ్చింది, మనం సినిమా తీస్తాం బాగా అని. ఆ తర్వాత మదినేని సురేష్ గారు మన కో ప్రొడ్యూసర్గా, కమల్ పాషా నాకు ఫ్రెండ్, అతను కూడా నాకు సపోర్ట్ చేశారు. ఇది మంచి ప్రాజెక్ట్ తీయడానికి ఒక మంచి టీమే ఇంపార్టెంట్. అలాగే మా భాను నాకు ఒక 20 yearsగా పరిచయం. ఇంతవరకు మేము అరేతురేతో మాట్లాడుకోలేదు, ఎప్పుడు సార్ సార్ అని మాట్లాడుకుంటాం ఏమో చిన్నప్పటి నుంచి. మా ప్రామిసెస్ అలాగే ఉన్నాయి. ఇవాళ మేము స్టేజ్ మీద ఉన్నామంటే మా కమిట్మెంట్స్. అట్ ద సేమ్ టైం ఈ చెరసాల మూవీ నుంచి మేము చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒక నమ్మకం ఎలా ఉండాలి హస్బెండ్ అండ్ వైఫ్ కానీ, లవర్స్ మధ్యలో కానీ, ఒక స్నేహంలో కానీ, అవి మనం క్రిస్టల్ క్లియర్గా చూపించిన మూవీ చెరసాల మూవీ. బట్ మీకు టైటిల్ ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ, బట్ దాంట్లో సినిమాలో చాలా మంచి బాండింగ్స్ ఉంటాయి, మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది, మంచి లవ్ స్టోరీ చూపించాము. అట్ ద సేమ్ టైం ఒక మంచి కామెడీ, అంటే బోరింగ్ లేకుండా. నేను ఆడియన్స్కి ఒక అబద్ధాలు చెప్పి సినిమాకి రమ్మని చెప్పి నేను చెప్పను. మీరు వచ్చారు సినిమా థియేటర్ కంటే 2 hours నేను ఎంగేజ్ చేయగలుగుతాను. నేను నమ్మకం ఇస్తున్నాను ఈ చెరసాల సినిమా నుంచి. ఎందుకంటే నా అప్కమింగ్ మూవీస్లో అందరూ మీరు మళ్ళీ చూడాలి కాబట్టి నన్ను నమ్మాలి. ఈ సినిమా మీకు నమ్మకం ఇస్తుంది, చెరసాల మూవీ నమ్మకం ఇస్తుంది. ఇంకోటి ఈ ప్రెస్ ఇవన్నీ నాకు కొంచెం చాలా తక్కువ, ఇది సెకండ్ మీట్. నాకేమైనా మాటలు సరిగ్గా రాకపోతే నన్ను ఏం తప్పుగా అనుకోకండి. ఈ సినిమా గురించి చాలా హార్డ్ వర్క్ చేసాం. నాతో పాటు మిగతా ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ. ఇక్కడ వచ్చి నేను నిలబడ్డానంటే కత్తిరంజమ్మ మేడం ఒక మూవీ. అట్ ద సేమ్ టైం మా టెక్నీషియన్స్ 24 hours ఎప్పుడు ఫోన్ చేసినా నాది రెస్పాండ్ అవుతారు. చాలామందికి హెల్ప్ అడగంగానే మ్యూట్ చేసేస్తారు, లేకపోతే స్విచ్ ఆఫ్ పెడతారు, బ్లాక్ చేస్తారు. కానీ నా టీము ఎవరు కూడా ఇక్కడ 24 hours ఎప్పుడు మీరు ఫోన్ చేసినా, మెసేజ్ పెట్టినా వెంటనే రిప్లై ఇస్తారు. దానివల్లే నేను ఇక్కడ నిలబడ్డాను. నా చెరసాల సినిమా ఇప్పుడు రిలీజ్కి వస్తుంది. అట్ ద సేమ్ టైం నాకు దొరికిన డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ గారు కూడా ఒక మంచి నాకు ఎసెట్ చెప్పచ్చు. అలాగే నా పిఆర్ఓ 4-5 yearsగా ట్రావెల్ చేస్తున్నాం, సాయి సతీష్ గారు నా బ్రదర్ లాగా. సో ఆయన మీరు ముందుకెళ్ళండి సార్, నేను ఉన్నాను అని చెప్పి ఎప్పుడు నాకు పుష్ చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. వీళ్ళందరూ కాన్ఫిడెంట్ వల్లే నేను ఇక్కడ ఇవాళ నిలబడ్డాను. సో మీరు ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి నమ్ముతున్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. మీరు ఇచ్చే దీన్ని బట్టి మా టీంని ఇంకా నేను గ్రోత్ పెద్దగా చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే మ్యాక్సిమము. నేను సినిమా చేసిన టైంలో. ఇప్పుడు అందరూ ఎవరికాళ్ళు కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. గాడ్ బ్లెస్, అందరూ బిజీ ఉండాలి. అట్ ద సేమ్ టైం మా భాను గారు చెప్తున్నారు వేరే చోట సైట్ అన్నీ చేస్తున్నానని. బట్ ఆయన ఏం చేసినా నాకు ఒక 2 hours డైలీ టైం ఇస్తారు. వాళ్ళ వైఫ్ కూడా నన్ను తిడుతూ ఉంటారు, ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు నైట్లో అని. మేము చెరసాల సినిమా రిలీజ్ కోసం ప్రిపరేషన్లో ఉన్నాం మ్యామ్. ఈసారి నుంచి నేను ఆయన నైట్ అవుట్స్ పెట్టుకోము, ఎందుకంటే సినిమా రిలీజ్ అయిపోతుంది 11th April. మీ యొక్క బ్లెస్సింగ్స్ కావాలి. మీరు ఫస్ట్ నుంచి నాకు ఆదరించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇలాగే చిన్న పుష్ చేయండి మా లాంటి కష్టపడే వాళ్ళకి. నేను ఒక మంచి ఎస్రై క్రియేషన్స్ నా ప్రొడక్షన్ హౌస్ నా వైఫ్ పేరు మీద ఉంది. సో తను నాకు చాలా సపోర్టివ్. అందరికీ ఇలాంటి ఒక మంచి మూవ్ చేసే టీము, వైఫ్, ప్రొడ్యూసర్స్ మేడం అండ్ అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ టైం అంతా ఇక్కడ పెట్టినందుకు మేము మీకు పాదాభివందనం చేస్తాం మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.